హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను చిరంజీవిని అండ్ మనం ఈరోజు హిందూ పేపర్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇందులో వచ్చేసి ప్రధానంగా ఈరోజు మనం చూసుకుంటే జీడిపి గ్రోత్ సజెస్ట్ 8.2% ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ గెయిన్స్ అనేసి ఉంది. సో మనకు జనరల్గా ఇండియాలో వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్ అని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తుంది. జనరల్గా అది ఎన్ఎస్ఓ ఆఫీస్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. సో మన జీడిపి గ్రోత్ రేట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24కి 8.2% రిజిస్టర్ అయింది. ప్రధానంగా ఈ 8.2% రిజిస్టర్ అయ్యేదానికి కారణం ఏంటి అంటే, ఒకటి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 9.9%గా ఉంది. అండ్ ద సెకండ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈ జీడిపి గ్రోత్ ఎక్కువగా ఉండేదానికి కారణం ఏంటి అంటే 7.1% గ్రోత్ ఇన్ ద మైనింగ్ యాజ్ వెల్ యాజ్ క్వారీయింగ్ సెక్టర్ ఏదైతే ఉందో బెటర్గా పెర్ఫామ్ చేయడం వల్ల క్వారీయింగ్ యాజ్ వెల్ యాజ్ మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మన గ్రోత్ రేట్ వచ్చేసి 8.2%గా ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి. సో మనం ఇక్కడ ఈ చార్ట్ చూసుకుంటే 2014-15 నుంచి 2023-24కు ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉందనేసి బార్ చార్ట్స్ ద్వారా చూపించారు. ఫర్ 2014-15కి వచ్చేసరికి మనకు 7.4% ఉంది. దెన్ 15-16 8.0% ఉంది. 16-17 8.3%. అగైన్ 16-17 నుంచి ఆల్మోస్ట్ మనకు 2020-21 వరకు డ్రాస్టిక్గా ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుకుంటూ వచ్చింది. 8.3 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021కి వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఇండియా వచ్చేసి నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళిపోయింది. అది ఎంతంటే 5.8% ఉంది మైనస్. ఆ తర్వాత అగైన్ మనకి 5.8% నెగిటివ్ గ్రోత్ రేట్ ఉన్న ఇండియన్ ఎకానమీ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఫైనాన్షియల్ 21-22కి వచ్చేసరికి డ్రాస్టిక్గా అది 9.7 ఒక రోబస్ట్ గ్రోత్ని రికార్డ్ చేసింది. తర్వాత అగైన్ తగ్గింది 7.7%కి వచ్చింది 22-23కి. అండ్ 23-24కి 8% వచ్చింది. ఇప్పుడు ఏదైనా మనకు జనరల్గా చూసుకుంటే కొన్ని స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నట్టు స్టడీగా పెరుగుతుంది ఇండియన్ ఎకానమీ ఫర్ ద పాస్ట్ 10 years సార్ స్టడీగా తగ్గుకుంటూ వస్తుందని చూసుకుంటే మనకు ఈ బార్గా ఈ చార్ట్ని కానీ గుర్తుపెట్టుకుని స్టడీ గ్రోత్ ఒక 2 years ఉంది, 3 years ఉంది. దెన్ స్టడీ నెగిటివ్ గ్రోత్ ఉంది ఒక 4 years ఉంది. మళ్ళీ ఒక సంవత్సరం పెరిగింది, మళ్ళీ ఒక సంవత్సరం తగ్గింది, మళ్ళీ ఒక సంవత్సరం. సో ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్టడీ గ్రోత్ కానీ స్టడీగా పాజిటివ్ గ్రోత్ లేదు, అలాగని స్టడీగా తగ్గుకుంటూ రావడం లేదు. సో ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఈ పర్టికులర్ ఏదైతే ఈ చార్ట్ ఉందో దీన్ని క్లియర్గా నోటీస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పర్టికులర్లీ జీడిపి గ్రోత్ రేట్ 8.2% రిజిస్టర్ అయిన ఈ టైంలో రీసెంట్గా మనం చూసాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్ 2.11 lakh crores వచ్చేసి మనకు ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. అది అప్పుడు అది ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి ఒక ఫిజికల్ కన్సాలిడేషన్కి ఒక రూమ్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క స్కోప్ని హారిజాన్ని పెంచుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్బీఐ ఏదైతే సెక్షన్ 48 ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ కింద ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. అది బిమల్ జనరల్ కమిటీ చూపించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కింద 2.11 lakh crores ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఈ రోబోస్ట్ గ్రోత్కి, ఈ స్ట్రాంగ్ గ్రోత్కి ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఈ ఆర్బీఐ దగ్గర నుంచి సర్ప్లస్ అమౌంట్ కానీ యాడ్ అయితే డెఫినెట్గా రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ డెఫినెట్గా కొత్త గవర్నమెంట్ కానీ ఎకనామిక్ గ్రోత్ మీద ప్రాపర్గా ఫోకస్ చేయగలిగి ఒక ప్రొయాక్టివ్ ఎకనామిక్ పాలసీస్తో రాగలిగితే ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ ఖచ్చితంగా ఈ 8.2% కంటే బెటర్ కానీ 24-25లో ఎకనామిక్ యాక్టివిటీ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్ర జనసంఘం. ఆంధ్ర జనసంఘం అనేది మనకు 1921లో స్టార్ట్ అయింది. దీనికి స్టార్ట్ అయ్యేదానికి ప్రధాన రీజన్ ఏంటంటే హైదరాబాద్ జనరల్గా మనకు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ఉందో ఒకప్పుడు నిజాం పాలన కింద ఉంది. నిజాం పాలనలో హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ఉండేది, కొంత పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఉండేది, తర్వాత తెలంగాణ రీజియన్ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా నిజాం రూలింగ్లో ఉండేది. ఎప్పుడైతే 1921లో వెంకట్రావు అనే వ్యక్తి నిజాం సోషల్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి అతను నిలబడి తెలుగులో మాట్లాడితే మరాఠీ తర్వాత ఉర్దూ స్పీకర్స్ నుంచి ఒక ప్రొటెస్ట్ రేజ్ అయింది తెలుగులో మాట్లాడుతున్నందుకు. అది అతను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఏదైతే ఈ నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్లో అతను తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అతనికి వచ్చిన ప్రొటెస్ట్కి అతను మాట్లాడుతున్నప్పుడు ఉర్దూ యాజ్ వెల్ యాజ్ మరాఠీ స్పీకర్స్ నుంచి వచ్చిన ప్రొటెస్ట్కి తను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ద వెరీ సేమ్ నైట్ అతను ఆంధ్ర జనసంఘాన్ని స్టార్ట్ చేశారు. అది తెలుగు స్పీకింగ్ పీపుల్కి ఒక స్టేట్ కావాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయింది. లేటర్ ఇదే మనకు ఆంధ్రప్రదేశ్
ఇండియా బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చి 1947 తర్వాత మద్రాస్ నుంచి తెలుగు స్పీకింగ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత అట్ ద సేమ్ టైం మనకు హైదరాబాద్ కూడా నిజాం నుంచి లిబరేట్ అయిన తర్వాత మన తెలుగు స్పీకింగ్ ప్రాంతాన్ని తెలంగాణ స్టేట్గా మార్చింది. 1956 తర్వాత మనకు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు ప్రాంతం మాట్లాడే భాష మాట్లాడే ప్రజలు తెలంగాణ తర్వాత ఆంధ్ర ప్రాంతాలుగా కలిపి 1956 మనకు తెలంగాణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. అగైన్ 2014లో అగైన్ తెలుగు స్పీకింగ్ స్టేట్ ఒక లాంగ్వేజ్ మాట్లాడే ఒక స్టేట్ ఏదైతే తెలుగు స్పీకింగ్ స్టేట్ మనకు ఆంధ్ర అండ్ తెలంగాణగా విడిపోయిందండి. సో ఈ ఆంధ్ర జనసంఘం అనేది మనకు 1921లో వెంకట్రావు అనే వ్యక్తి నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్లో తెలుగులో మాట్లాడినందుకు అతనికి మరాఠీ స్పీకర్స్ యాజ్ వెల్ యాజ్ ఉర్దూ స్పీకర్స్ నుంచి ప్రొటెస్ట్ ఎదురు కావడం వల్ల ఆంధ్ర జనసంఘాన్ని స్టార్ట్ చేశారు. ఆంధ్ర జనసంఘం యొక్క ఆబ్జెక్టివ్ వచ్చి తెలుగు స్పీకింగ్ పీపుల్కి ఒక స్టేట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో మనకు ఆంధ్ర జనసంఘాన్ని స్టార్ట్ చేశారు. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నో స్టెప్స్ యెట్ టు ఇంక్రీజ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఏదైతే మనకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇంక్రీజ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోతున్న టైంలో అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆంధ్రప్రదేశ్ సక్సెసర్ స్టేట్ బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 175 నుంచి 225కి, తెలంగాణకు వచ్చేసి 119 అసెంబ్లీ స్థానాల నుంచి 153కు పెంచాలనేసి బైఫర్కేషన్ టైంలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రామిసెస్ తెలుగు రాష్ట్రాలకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన ఒక ప్రధాన అంశం. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ హామీస్లో ఇది ఒకటి. సో ఈ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175ని తర్వాత తెలంగాణలో ఉన్న 119 స్థానాలని 175 నుంచి 225కి, తర్వాత 119 నుంచి 153కి పెంచాలనే ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2024లో పొందుపరిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years కంప్లీట్ కాబోతుంది. రేపు June 2కి స్టిల్ ఏదైతే వన్ ఆఫ్ ద మేజర్ హామీగా ఇచ్చారో రీఆర్గనైజేషన్ యాక్ట్లో దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. సో ఈ సీట్స్ ఇంక్రీజ్ అనేది మనకు 2014లోని రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన విషయంలో ఎగ్జాక్ట్గా మనకు సెక్షన్ 26 ఆఫ్ ద యాక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యుయెన్సీస్ డిలిమిటేషన్ ఎలా చేయాలి అనే ఒక అంశాన్ని అది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొవిజన్స్కి వదిలేసింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ మనకు నోడల్ మినిస్ట్రీగా ఉన్న హోమ్ మినిస్ట్రీనే దీని మీద ఏ డెసిషన్ తీసుకున్నప్పుడు సో డీలిమిటేషన్ ఎలా జరగాలి ఏంటిది అనేసి ఈసీ కూడా ముందుకు వచ్చి ఆస్కారం ఒకసారి గవర్నమెంట్ కానీ దీని మీద ఒక ఆర్డర్ ఇష్యూ పాస్ చేసి ఉంటే ఖచ్చితంగా మన అసెంబ్లీ స్థానాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగేదానికి ఆస్కారం ఉండేది. కానీ ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ని నోడల్ మినిస్ట్రీగా ఉన్న హోమ్ మినిస్ట్రీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల 10 సంవత్సరాలు అయిపోతున్న ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు అంతకుముందు ఉన్న పాత అసెంబ్లీ స్థానాల్లోనే స్థానాలే ఉన్నాయి. కానీ విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా మనకు ఆంధ్రప్రదేశ్కి 225 స్థానాలు కానీ తెలంగాణకి 153 స్థానాలు ఏవైతే ఉండాలో అవి రాలేదు. సో ఈ క్రమంలో పర్టికులర్లీ మనకు తెలంగాణ నుంచి చూసుకుంటే అప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ శర్మ గారు తర్వాత 2016లో ఇదే అంశాన్ని యూనియన్ హోమ్ సెక్రటరీకి రాశారు. బట్ యూనియన్ హోమ్ సెక్రటరీ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ విషయంలో. తర్వాత 2018 తెలంగాణ ఎన్నికల టైంలో ఎలక్షన్ ప్రిపేర్నెస్కి ఈసీ ముందుకు ఈసీ వచ్చినప్పుడు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు కూడా దాని నుంచి పెద్ద స్పందన లేదు. ఎట్ ద సేమ్ టైం రెస్పెక్టివ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు కూడా సదరన్ జోనల్ కౌన్సిల్లో పార్ట్గా ఉన్నాయి. సదరన్ జోనల్ కౌన్సిల్లో మనకు జనరల్గా సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళతో పాటు మనకు పుదుచ్చేరి కూడా సదరన్ జోనల్ కౌన్సిల్లో ఉంటుంది. జనరల్గా సదరన్ జోనల్ కౌన్సిల్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియాలో ఉన్న ఏ జోనల్ కౌన్సిల్ కన్నా అది చైర్మన్ వచ్చేసి హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. ఈ జోనల్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ దీని మీద కూడా పెద్ద జోనల్ కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయలేదు. అలానే చాలాసార్లు హోమ్ మినిస్టర్కి టైమ్ అండ్ అగైన్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అపీల్స్ వెళ్ళినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన సీట్లు పెంపు ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన అంశం ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికైతే ఫెయిల్ అయిపోయింది. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక ప్రొవిజన్ మనకి ఏదైతే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉందో 2026 తర్వాత జరగబోయే మొదటి సెన్సస్ అంటే 30-31 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేసి దాని ద్వారా దేశంలో ఉన్న పార్లమెంట్ తర్వాత అసెంబ్లీ స్థానాల్లో
డీలిమిటేషన్ జరిపి 2031 జనాభా లెక్కల ప్రకారం జరిపే ఒక ప్రొవిజన్ అయితే ఉంది. 2026 తర్వాత జరిగే మొదటి సెన్సస్ అంటే 2031 సెన్సస్ ప్రకారం మాత్రమే దేశం మొత్తం డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ బోత్ పార్లమెంట్ అసెంబ్లీ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే 2021 సెన్సస్ డేటాను ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. మరి 2031 సెన్సస్ కండక్ట్ చేసి సెన్సస్ డేటా రిలీజ్ చేసి ఆ సెన్సస్ డేటాకు సంబంధించిన రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ని గవర్నమెంట్ వేసి ఆ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లిన నాటికి ఆల్మోస్ట్ 34 ఎలక్షన్ కన్నా ఈ డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ బోత్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ అవుతుందా లేదనేది చూడాలి. ఏదైనా ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది 10 years అయిపోతున్నా ఈ రోజుకి ఒక ప్రధాన హామీగా ఇచ్చినటువంటి ఇంక్రీజ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సీట్ ఇది ఫుల్ఫిల్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అసెంబ్లీ సీట్ల పొందు గురించి పెంచడం గురించి మాట్లాడారు, కానీ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ స్థానాల పెంచేదాని గురించి ఒక్క అంశం కూడా ఇందులో పొందుపరచలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేవలం ఓన్లీ అసెంబ్లీ స్థానాలు పెంపొందించేమని దానికి మాత్రమే పొందుపరిచారు. అసెంబ్లీ స్థానాలు కూడా ఎందుకు పెంచాలి ఈ 175 నుంచి 225కి తర్వాత 119 నుంచి 153 కంటే మోర్ నంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ ఉంటే ఒక స్టేబుల్ అసెంబ్లీ ఉంటుంది. తక్కువ మెంబర్స్ ఉంటే అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్లో స్టెబిలిటీ మిస్ అవుతుంది. సో స్టెబిలిటీ అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్నికల తర్వాత గవర్నమెంట్లో స్టెబిలిటీ ఉండాలంటే మోర్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్న దగ్గర స్టెబిలిటీ ఉంటుందనే ఒక ప్రొవిజన్తో మాత్రమే ఈ అసెంబ్లీలో 175 నుంచి 225కి 119 నుంచి 153 పెంచాలనే ఒక అంశాన్ని అయితే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ 2014లో అయితే పొందుపరచడం జరిగింది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హీట్ బ్యాక్డ్ చెన్నై కెన్ సెట్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా అనేసి ఉందండి. ఇది ప్రధానంగా ఏంటంటే మనకు చెన్నై మనకు జనరల్గా తమిళనాడు స్టేట్ క్యాపిటల్, అట్ ద సేమ్ టైం ఒక ఇండస్ట్రియల్లీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్న సిటీ. ఇంకోటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ యాజ్ వెల్ యాజ్ హీట్ ఓవర్ హీట్ వల్ల చెన్నై ఒక హీట్ ఐలాండ్గా మారిపోతుంది. ఈ క్రమంలో చెన్నై ఒక ఇండియన్ సిటీస్కి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అనే ఒక ప్రపోజల్తో హీట్ బ్యాక్డ్ చెన్నై కెన్ బి సెట్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా అనేసి ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు చెన్నై మనకు ఇండియాలో వన్ ఆఫ్ ద ఫ్యూ సిటీస్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అడాప్ట్ చేసుకున్న ఫ్యూ సిటీస్, బట్ స్టిల్ దేర్ ఈజ్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేసి అన్నారన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ ఎలా ఏంటి అంటే అసలు ఫస్ట్ చెన్నై హీట్ ఐలాండ్గా మారేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు చెన్నైలో ప్రధానంగా కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఒకటి, తర్వాత కాంక్రీట్ స్ట్రక్చర్స్, తర్వాత సిమెంట్ రోడ్స్, అసలు ల్యాండ్ మొత్తం సిమెంటెడ్ ఏరియాస్లో కవర్ అయిపోవడం వల్ల మనకి ఏదైతే సన్ నుంచి రేడియేటెడ్ హీట్ ఏదైతే వస్తుందో అది అబ్జార్బ్ కింద ల్యాండ్ అబ్జార్బ్ చేసుకోకుండా మళ్ళీ రేడియేట్ బ్యాక్ అయిపోయి మనకు స్పేస్లోకి వచ్చి టెంపరేచర్ జనరల్గా రూరల్ ఏరియాస్ కంటే ఒక 2 to 3 degrees 2 to 4 degrees టెంపరేచర్స్ రూరల్ ఏరియాస్ కంటే ఎక్కువ ఉంటుంది చెన్నై సిటీలో కంపారిటివ్ నైబరింగ్ కంట్రీ సైడ్తో పోల్చుకుంటే. సో దీన్ని ప్రధానంగా అడ్రస్ చేయాలంటే చెన్నైలో ప్రధానంగా గ్రీనరీ పెంచాలనే ఒక ఎజెండాతో ముందుకు వచ్చారు. అది ఎలా దేనికంటే యుఎన్ హ్యాబిటాట్ ఒక సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ బై యుఎన్ హ్యాబిటాట్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏం రికమెండ్ చేస్తుందంటే ఎవరి ఒక సిటిజన్ లివింగ్ అట్మాస్ఫియర్కి ఒక 40 meters వితిన్ 40 meters డిస్టెన్స్ మొత్తము గ్రీనరీతో కవర్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదైతే మనకు మాయిశ్చర్ జనరేట్ అయ్యి ఖచ్చితంగా హీట్ యొక్క టెంపరేచర్స్ని తగ్గించేసి హీట్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించేదానికి ఆస్కారం ఉంటుందన్నారు. సో ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్ ఇన్ అర్బన్ ఏరియాస్ దేని ద్వారా జరగాలి అంటే ప్రధానంగా గ్రీన్ ఏరియాస్ అర్బన్ ఫారెస్ట్ ఒకటి, తర్వాత లార్జ్ గ్రీన్ పార్క్స్ ఒకటి, తర్వాత అట్ ద సేమ్ టైం ఇంకోటి వేరే రకంగా అదర్ ట్రీస్ని పెంపొందించే ప్రయత్నం, తర్వాత లాన్స్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం. ఇది కాకుండా మైక్రో లెవెల్ గ్రీన్ ఏరియాస్ని లోకల్ క్లైమేట్ని ఇంప్రూవ్ చేసే మైక్రో క్లైమేట్ని ఇంప్రూవ్ చేసే ప్రతి మెథడ్ని ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మనకు ఏదైతే సిటీ కంట్రీ సైడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ సిటీస్లో ఉంటుందో ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసే దానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రధానంగా మనం చేయాల్సింది గ్రీన్ కవర్ సిటీల్లో పెంచడం ఒకటి. అట్ ద సేమ్ టైం ఇంకొక మనకు ప్రొవిజన్ ఏంటంటే మియావాకి ఫారెస్ట్ అనేసి మనకు జపాన్లో చాలా ప్రధానంగా సక్సెస్ఫుల్ ఫినామినా ఒకటి ఉంది. ఈ మియావాకి ఫారెస్ట్ నథింగ్ బట్ ఏం లేదండి, ఇది జపాన్లో స్టార్ట్ అయింది.
ఎవ్రీ స్క్వేర్ మీటర్లో మనకు 2 to 4 డిఫరెంట్ ఇండిజీనియస్ ఏవైతే లోకల్గా అవైలబుల్గా ఉంటాయో ఆ ప్లాంట్స్ని ఎవ్రీ స్క్వేర్ మీటర్లో 2 నుంచి 4 డిఫరెంట్ లోకల్గా దొరికే మొక్కల్ని నాటి వాటి ద్వారా లోకల్ ఏరియాలో గ్రీనరీని పెంపొందించే మెథడే మన మియావాకి ఫారెస్ట్. ఇది జపాన్లో చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత తెలంగాణలో కూడా పర్టికులర్లీ హైదరాబాద్ రీజియన్లో కూడా మియావాకి ఫారెస్ట్ ద్వారా గ్రీనరీ పెంపొందించే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నము చెన్నైలో కూడా చేస్తే బాగుంటుందనేసి మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, లేక క్లైమేట్ ఎక్స్పర్ట్స్. ఒకటి, ఇప్పుడు మనకు 2023 ఇస్ ద హాటెస్ట్ ఎవర్ ఇయర్ అనేసి మనకు వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ని దాన్ని డిక్లేర్ చేసింది. 2024 కూడా నో డిఫరెంట్ ఫ్రమ్ 23, అది కూడా ఖచ్చితంగా హాటెస్ట్ ఇయర్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. మనకి ఏదైతే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ప్యారిస్లో సైన్ చేసింది, అది మనకు క్లైమేట్ క్లైమేట్ చేంజ్ వల్ల పెరిగే టెంపరేచర్ దాన్ని 1.5 డిగ్రీస్ని టచ్ రెడ్యూస్ చేయాలనేది ఉంది. ఆల్మోస్ట్ 1.45 డిగ్రీస్ సెల్సియస్ని మనకు 2023లోనే రీచ్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఇంకా దీనికి మనకు క్లైమేట్ ప్యారిస్ క్లైమేట్ ట్రీటీకి దగ్గరగా ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది మన టెంపరేచర్ లెవెల్స్. సో దాని ప్రీ ఇండస్ట్రియల్ ఎరా కంటే ఒక 1.5 డిగ్రీస్ ఎక్కువ అయ్యేదానికి ఆస్కారానికి ఎంతో దూరంలో లేదు. 1.45% వచ్చేసిందంటే ఖచ్చితంగా వెరీ క్లోజ్ టు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. సో దీన్ని అడ్రస్ చేయాలి అంటే ఖచ్చితంగా మన అర్బన్ ఏరియాస్లో గ్రీనరీని పెంచగలిగితేనే మనము ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు మనకు ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు ఒక చెన్నై ఏదైతే క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ ప్లాన్కి స్టిల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ ఇంప్రూవ్మెంట్ని ఫర్దర్గా సివిల్ సొసైటీని ఇంక్లూడ్ చేసి లోకల్గా గవర్నమెంట్ని మెట్రోపాలిటన్ అథారిటీని తర్వాత డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అందరినీ ఇంక్లూడ్ చేయగలిగి గ్రీనరీని పెంచే దాంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా కొంతలో కొంత బెటర్ రిజల్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ కెనోపీ బ్రిడ్జ్ అనేసి ఉందండి. అది గిబాన్ హ్యాబిటాట్ అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ కెనోపీ బ్రిడ్జ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ కెనోపీ బ్రిడ్జ్ని ఒకదాన్ని కన్స్ట్రక్ట్ చేసింది. కానీ ఈ గిబాన్ అనే ఒక వన్ ఆఫ్ ద 20 స్పీసీస్ మన భూమి మీద ఉండే 20 స్పీసీస్లో వన్ ఆఫ్ ద స్పీసీస్ వచ్చేసి గిబాన్ అండి. సో ఇది రైల్వే ట్రాక్ అటు ఇటు క్రాస్ అయ్యే క్రమంలో రైల్వే యాక్సిడెంట్స్ వల్ల ఈ స్పీసీస్లు చనిపోతున్నాయి అనేసి ఆర్టిఫిషియల్ కెనోపీ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఇవి ఆర్టిఫిషియల్ బ్రిడ్జెస్ని యూజ్ చేయట్లేదు అనే ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత కెనోపీ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలనేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కన్సల్టేషన్ విత్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి కెనోపీ బ్రిడ్జిని ఈ జోర్హాట్ జిల్లాలోనే గిబాన్ ఏదైతే మనకు హోలాంగ్పూర్ గిబాన్ శాంక్చరీ ఉందో ఈ జోర్హాట్ జిల్లాలో ఈ హోలాంగ్పూర్ గిబాన్ శాంక్చరీ రీజియన్లో ఈ ఆర్టిఫిషియల్ కెనోపీ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. ఇది ప్రధానంగా ఉన్న ఈ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కెనోపీ బ్రిడ్జిని ప్లాన్ చేస్తున్నారు. ఈ కెనోపీ బ్రిడ్జ్ ఎందుకంటే అంతకుముందు నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ కెనోపీని వీళ్ళు కన్సెప్ట్ బ్రిడ్జిని పెట్టినప్పటికీ ఆ ఏప్స్ వీటిని యూజ్ చేయట్లేదు. దీనివల్ల ఆ రైల్వే ట్రాక్ అటు ఇటు క్రాస్ అవుతున్న క్రమంలో ఇవి చనిపోతున్నాయనే ఒక ఉద్దేశంతో తర్వాత పైన ఎలక్ట్రిక్ మనం ఇక్కడ చూస్తే ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ని తగిలి అటు ఇటుగా చనిపోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ షాక్కి తగిలి చనిపోతున్న క్రమంలో వాటి లైఫ్స్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈ కెనోపీ చూస్తున్నాం కదా పైన ఇదంతా కెనోపీ ఇది ఆర్టిఫిషియల్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్గా ఈ కెనోపీని యూజ్ చేయట్లేదు కాబట్టి ఫర్దర్గా ఇప్పుడు ఈ కెనోపీ బ్రిడ్జ్తో రావాలనేసి ఒక డెసిషన్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే తర్వాత వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఏప్స్ యొక్క ప్రధాన మన ఫీచర్స్ చూసుకుంటే ఇవి చాలా వోకలైజేషన్గా ఉంటాయి. స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ద వీటి టైంని చెట్ల మీదనే చెట్ల కెనోపీ మీదనే ఉంటాయనే ఒక వన్ ఆఫ్ ద ఫీచర్ అనమాట. అందుకనే ఒక ఆర్టిఫిషియల్ కెనోపీ వర్కౌట్ అవ్వలేదు అనేసి కెనోపీ బ్రిడ్జినే కన్స్ట్రక్ట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చేసారు. ఈ గిబాన్ స్పీసీస్ యొక్క ఒక డైవర్సిటీని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి మెజర్ అవసరం అనే ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే తర్వాత వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి ఇన్ అసోసియేషన్ విత్ అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఏప్రిల్లో కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ యొక్క అవుట్పుట్ పెరిగిందనేసి ఒక న్యూస్ ఐటమ్ ఉంది మనకు. అది 6.2% పెరిగింది చూపిస్తున్నారు. అది 6.2% పెరిగేదానికి కారణం ఏంటంటే మెయిన్లీ ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ స్టీల్ సెక్టర్లో పెరిగిన గ్రోత్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీలో మనకు 9.4% పెరిగింది. అట్లా సేమ్ స్టీల్ సెక్టర్కి వచ్చేసరికి 7.1% పెరిగిందిగా చూపిస్తున్నారు. జనరల్గా మనకు కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్లో జనరల్గా 7 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ 7 ఏంటి అంటే కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ. ఈ 8 ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ని బేస్ చేసుకొని మనకు కోర్ సెక్టర్ ఇండస్ట్రీ ఉంటుంది. ఈ కోర్ సెక్టర్ ఇండస్ట్రీ దగ్గరగా మనకు 40% ఆఫ్ ద టోటల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంటుంది. జనరల్గా ఈ కోర్ 8 సెక్టర్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ 40% ఉంటుంది. ఈ 8 సెక్టార్స్ యొక్క ఇండస్ట్రీస్ గ్రోత్ని ఎలా దేంతో మెజర్ చేస్తారంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే ఒక ఇండెక్స్ ఉంది. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఈ 40% ఆఫ్ ద టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఇండియాలో ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ 8 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని మనకు జనరల్గా మేజర్ ఎకనామిక్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఒక గ్రోత్ ట్రెండ్ అనేది జనరల్గా ఈ కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని జనరల్గా మనము జనరల్గా డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ బెటర్గా పెర్ఫామ్ చేస్తారో డెఫినెట్గానే వేరే సెక్టార్లో దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ బెటర్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేరే ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్లో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ అవుట్ ఆఫ్ కోర్ 8 ఇండస్ట్రీస్లో మనం చూసుకుంటే ఒక ఫెర్టిలైజర్ సెక్టర్ మాత్రమే డౌన్ఫాల్ మీకు చూపిస్తుంది. మిగిలిన ఇండస్ట్రీస్ మోరార్లెస్ పాజిటివ్ గ్రోత్లోనే ఉన్నవి. అది మనకు క్రూడ్ ఆయిల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, అన్నీ పాజిటివ్గానే గ్రో అయినాయి. మనకు ఈ న్యాచురల్ గ్యాస్ కూడా ఆల్మోస్ట్ రిజిస్టర్డ్ 8.6% గ్రోత్ ఉంది. మనకు ఒక్క ఫెర్టిలైజర్ సెక్టర్ మాత్రమే మనకు నెగిటివ్ గ్రోత్ని చూపిస్తూ ఉంది. సో ఈ కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్లో ఉన్న ఇండస్ట్రీస్ని ప్రధానంగా ఏవైతే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అన్నీ ప్రాపర్గా గుర్తుంచుకోవడం బెటర్. ఎందుకంటే సమ్టైమ్స్ ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ కోర్ సెక్టర్ ఇండస్ట్రీ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ ది కోర్ సెక్టర్ ఇండస్ట్రీ అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ రిమెంబర్ దిస్ ఈ 40% ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ ప్రొడక్షన్ ఆఫ్ ద మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఏదైతే కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ 40% ఉంటుంది. ద సేమ్ టైం ఐఐపి డేటా ఎవరు రిలీజ్ చేస్తారనేది కూడా మనం ఎగ్జామ్స్లో కొంచెం క్లీన్గా గుర్తుంచుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 నారో టు 5.6%. అది ఎందుకంటే బెటర్ ట్యాక్స్ మాపప్. సో ఫిజికల్ డెఫిసిట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వచ్చేసరికి మనకు 5.6% ఆల్మోస్ట్ 5.8% నుంచి 5.6%కి వచ్చింది. అది తగ్గేదానికి ప్రధాన రీజన్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్, తర్వాత లోవర్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంది. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ ద్వారా వచ్చే రెవెన్యూ పెరగడం వల్ల గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది ఆల్మోస్ట్ 0.2%. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ జనరల్గా డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, తర్వాత గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుందో రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ని మనకు ఫిజికల్ డెఫిసిట్గా చెప్తూ ఉంటారు. జనరల్గా ఈ ఫిజికల్ డెఫిసిట్ డేటాని జనరల్గా మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనే ఒక వింగ్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన అంశం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. ఈ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్ అనే వింగ్ ఏదైతే ఉందో ఇది జనరల్గా మనకు ఫిజికల్ డెఫిసిట్ రిలేటెడ్ డేటాని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతూ ఉందంటే గవర్నమెంట్ జనరల్గా మనకు ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెవెన్యూని పెంచుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఫిజికల్ కన్సాలిడేషన్ పెరిగే కొద్దీ గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచేదానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ మనకు గవర్నమెంట్ యొక్క ఎకనమిక్ మేనేజ్మెంట్ బెటర్గా ఉన్నట్టు. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ ఉందంటే గవర్నమెంట్ యొక్క ఫిజికల్ మేనేజ్మెంట్ బెటర్గా ఉందనేసి దీని ఇండికేషన్.